Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Love Love Telugu dubbed movie review and rating. Acted by Pavish Narayan, Nagadurga, Selvaraghavan and other actors etc. Pavish Narayan అంటే ఎవరో కాదు, ధనుష్ గారి మేనల్లుడు. ఇంకా నాగదుర్గ అని ఫోక్ డాన్సర్, జానపద నృత్యకారిణి అని తెలుగులో అంటారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 10 minutes చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ శ్రీనివాస మంగాపురము, న్యూటన్ థర్డ్లా, కర్మాఖ్య, స్పైడర్ మ్యాన్, మట్టి కుస్తీ 2, బాలన్ ది బాయ్ రివ్యూస్ ఇచ్చాను. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి హీరోని ప్రేమిస్తారు. ఆ హీరోయిన్ తెగ ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది డబ్బులు. నా ప్లేస్లో ఉండి నువ్వు ఖర్చు పెట్టేప్పుడు నీకు విలువ తెలుస్తుంది అంటాడు. ఆ తర్వాత ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఫస్ట్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా కంటే కూడా బాగా చేశారు యాక్టింగ్. అండ్ నాగదుర్గ అని ఫోక్ డాన్సర్, జానపద నృత్యకారిణి అని కూడా అంటారు తెలుగులో. ఈవిడ కూడా యాక్టింగ్ బాగా చేశారు ఫస్ట్ మూవీ అయినా కూడా. ఇంకా సెల్వరాఘవన్ అని ధనుష్ గారి అన్నగారు, ఇతను కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ప్రదీప్ పీజే అండ్ వాహే పావే అని ఇద్దరు మ్యూజిక్ కొట్టారు, చాలా బాగా కొట్టారు ఇద్దరు కలిసి. ఇంకా మగేజ్ రాజేంద్రన్ అని ఇతని డైరెక్షన్ చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ లో కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ 10 minutes ఉంది, ఆ తర్వాత నుంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఆ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మగాడిది ఆడదాని తప్పు, ఇద్దరు తప్పు ఉందని ఈ సినిమాలో చూపించారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ వచ్చేసి, ఇతను ఫస్ట్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా అని ఉంటుంది, ఈ హీరో పవిష్ గారిది. ఆ సినిమా ఏమో సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ బాగోదు. కానీ ఇది మాత్రం, ఈ సెకండ్ మూవీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెప్పించారు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ రొటీన్ స్టోరీ అని అనిపిస్తుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు, అంత బాగా ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ షోస్ వచ్చినాయి. తెలంగాణలో కొద్దిగా ఎక్కువ షోస్ పడ్డాయి, అవి కూడా చాలా తక్కువే. ఈ మూవీ థియేటర్లో ఎంతమంది చూశారు, ఓటీటీలో ఎంతమంది చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం, న్యూటన్ థర్డ్లా, కర్మాఖ్య, స్పైడర్ మ్యాన్, మట్టి కుస్తీ 2, బాలన్ ది బాయ్ రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.